జీవితంలో కోరికలు తీర్చే నిమిషాంబాదేవి పార్వతీదేవి అవతారమైన నిమిషాంబ ఆలయం గురించి ఒక మాట చెప్పుకుందాము. కర్ణాటకలోని శ్రీరంగ పట్టణానికి కేవలము 2 కిలోమీటర్ల దూరంలో గంజాం అనే చిన్న పల్లెటూరు ఉంది. అక్కడ కొలువై ఉన్నదే నిమిషాంబాదేవి ఆలయము. పూర్వము ముక్తకుడు అని ఋషి ఉండేవాడట. ఆయన సాక్షాత్తు శివుని అంశ. ఆ ముక్తక ఋషి లోక కళ్యాణార్థము ఒక గొప్ప యాగాన్ని తలపెట్టారు. ఆ యాగం జరిగినట్లయితే రాక్షసులకు ఎక్కడ మూడితిందో అన్న భయము అసురులకు పట్టుకుంది. దానితో యాగాన్ని చెడగొట్టేందుకు వారు సకల ప్రయత్నాలను కూడా మొదలుపెట్టారు. యాగాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న రాక్షసులను అడ్డుకోవడం కోసము ముక్తక ఋషి వల్ల కాలేదు. దానితో స్వయంగా పార్వతీదేవియే యజ్ఞ కుండంలో నుంచి ఉద్భవించింది. రాక్షస సంహారాన్ని కావించిందట. అలా అవతరించిన పార్వతీదేవి నిమిషాదేవిగా అక్కడ కొలుస్తూ ఉంటారు. ఇప్పటి గంజాం ప్రాంతంలోనే ఆనాటి సంఘటన జరిగింది అని నమ్ముతారు. అందుకే ఇక్కడ నిమిషాదేవికి ఆలయాన్ని నిర్మించారు. ఒకప్పుడు శ్రీరంగపట్టణము కర్ణాటక రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఒడియార్లనే రాజులు ఈ రాజధాని కేంద్రంగానే తమ పాలన సాగించేవారు. అలా 400 ఏళ్ల క్రితము కృష్ణరాజు వడియార్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ అమ్మవారి విగ్రహంతో పాటుగా శ్రీచక్రాన్ని కూడా ఆరాధించడము విశేషము. అమ్మవారి ఆలయం పక్కనే శివునికి ఉప ఆలయం కూడా ఉంది. ఇక్కడ ఉన్న ఈశ్వరుణ్ణి ముక్తేశ్వరునిగా పిలుస్తారు. భక్తులు నిమిషాంబాదేవికి గాజులు, దుస్తులను, నిమ్మకాయల దండలను నివేదిస్తూ ఉంటారు. ఇక్కడి అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయలను తీసుకుని వెళ్ళి పూజ గదిలో ఉంచుకుంటే సర్వశుభాలు కూడా జరుగుతాయి. ఇక్కడ ఆలయంలో కనిపించే మరొక విశేషం ఏమిటి అంటే బలి భోజనము. రోజు ఇక్కడ కాపులకు ఆహారాన్ని అందిస్తారు. అందుకోసము పూజారి ముందుగా బలిపీఠం మీద ఆహారాన్ని ఉంచి ఆలయంలోని గంటను మోగించగానే ఎక్కడెక్కడ నుండో కాపులు వచ్చి అక్కడ ఆహారాన్ని స్వీకరించి వెళ్ళిపోతాయి. నిమిషాంబాదేవి అవతారం గురించి గంజాం ప్రదేశంలోనే అయినా ఆమెకు దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఆలయాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో నిమిషాంబకు ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి. వాటిలో బోడప్పంలోని ఆలయం ప్రముఖమైనది. ఇంతకీ నిమిషాంబకు ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పనేలేదు. తమ కోరికలను తీర్చమంటూ ఆ తల్లిని వేడుకుంటే ఒక్క నిమిషంలోనే ఫలితం కనిపిస్తుందట. ఓం శ్రీ నిమిషాంబికాదేవియై నమః. అందువలనే ఆ తల్లికి ఆ పేరు వచ్చింది. అందువలన నిమిషాంబికాదేవి నామస్మరణ చేయండి. అమ్మని దర్శించుకున్నట్లయితే మీకు ఏ కోరికన్నా కూడా నిమిషంలోనే నెరవేరుతుంది. ధర్మబద్ధమైన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.